బోండం ఎంతమ్మా? 20 రూపాయలండి. ఎరా మావా, సారీ చెప్తే సెట్ అవుద్దంటావా? అవుతుంది, కానీ నాకు దాహంగా ఉంది. ఎండ చూస్తుంటే దంచేస్తోంది. ఏమా వాడుకో బోండం ఇవ్వమ్మా. ఇప్పుడు నువ్వు నా వేవ్ లెంత్కి వచ్చావు. ఉండొస్తున్నా. ఇవ్వమ్మా. రే మావా, తను వస్తుందిరా. మావా, మొహంలో భయం తొంగి చూస్తోంది. కూలింగ్ గ్లాస్ పెట్టి మూసేయి. చెయ్యి బాగా ఉణుకుతోంది. పాకెట్ లోపల పెట్టేసాయి. ఇప్పుడు నువ్వు తనతో సారీ చెప్పగానే నువ్వు నిజంగా ఫీల్ అయిపోతున్నట్టు తను అనుకోవాలి. ఇప్పుడు ఫీలింగ్ తో పడిపోయేలా చేస్తాను చూడు. గుడ్. ఏమండి? హలో, ఏ గుండు సాపు. సారీ అండి. ఎందుకు? అదే నిన్న షోరూమ్కి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. ఎప్పుడు? అదేంటండి, మేము కొంచెం కూడా గుర్తులేమా? అస్సలు గుర్తులేదు. షోరూమ్ అన్నాక ఎంతో మంది వస్తూ ఉంటారు. సో అందరినీ మేము గుర్తు పెట్టుకోలేము. నేను ఫీల్ అవ్వలేదు. నేను ఫీల్ అయ్యాను అనుకుని మీరు ఫీల్ అవ్వకండి. ఏమండి ఏమండి, నిన్న టీవీ కొనడానికి వచ్చామే 3D. మీరు గుర్తు రాలేదంటూ షర్ట్ నలుగుతోందిరా. సరే, ఇప్పుడేంటి? నువ్వు గుర్తు రాలేదని చెప్పేళ్ళింది. ఊళ్ళో సగం మంది అమ్మాయిలు ప్రేమించిన తర్వాతనే మాట తను ప్రేమించడానికి ముందే చెప్పెళ్ళింది. నీ లవర్ పెద్ద లంగడి జంబాలా ఉంది మావా. మావా అలా మాట్లాడకరా, తను చాలా మంచి అమ్మాయి. పావుల్ని కూడా దేవుళ్ళ పూజిస్తున్నావు, అందుకని కాటేయకుండా ఉంటున్నాయా? నేను చెప్పేదిను, అమ్మాయిల బుద్ధి ఎప్పుడు ఇంతే. మనమే ముద్దుగా సున్నితంగా డీల్ చేయాలి. సరే, తనేంటి మావ మన ఇద్దరిని గుర్తుపట్టినట్టు యాక్ట్ చేసింది? ఎప్పుడైతే ఓ అమ్మాయి తెలిసి కూడా తెలియనట్టు నటిస్తుందో, మనల్ని చూసి కూడా చూడనట్టు ఉంటుందో, అప్పుడే తను భయపడ్డం మొదలెట్టిందని అర్థం. అవునా? అవును. ఎక్కడ నీ ప్రేమలో పడతానో అని భయపడుతోంది మావా. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? అమ్మాయిల్ని ప్రేమలో పడేయడానికి మనం కాక్రోచ్ థియరీని ఫాలో అవ్వాలి. కాక్రోచా? యు మీన్ బొద్దింక? ఎస్. ఆ బొద్దింక ఏం చేస్తుంది? మనం ఎంత తరివినా మళ్ళీ మళ్ళీ వస్తుంది. అదిరా నువ్వు చెయ్యాల్సింది. టు బి కంటిన్యూ. సార్ వాళ్ళు లోకల్ సార్, గొడవ చేయకండి సార్. రేయ్, ఎవడ్రా లోకలు? మేమే లోకలు. లోకలే మేము. ఈ పిచ్చేసాలేసారంటే హోటల్ నడపనివ్వం. దోసపిండ్లు ఉమ్మేసేద్దాం. భయపెట్టడానికి అలా అన్నాను. ఇంతకీ ఏంట్రా గొడవ? ఏం లేదు మావా, లోపల కూడా ఆడపిల్లల గురించి